ఒక కీలకమైన అంశం ఇది చాలా చిన్నదిగా నార్మల్గా వేసినటువంటిది జ్యోతిలో. పింఛన్ల పేరుతో వైసీపీ నేతల అరాచకం, పింఛన్ల పేరుతో వైసీపీ నాయకులు చాలా అరాచకాలు పాల్పడ్డారు, ఇద్దరు ఇప్పుడు పాల్పడుతున్నారని కడప ఎమ్మెల్యే విప్ రెడ్డప్ప గారి మాధవి ఆరోపించారు. మంగళవారం జరిగిన విప్పుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చాలామంది మహిళలు నిబంధనలకు విరుద్ధంగా ఒంటరి మహిళ వితంతు పింఛన్లు తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు దొంగ సర్టిఫికేట్లతో వారికి పింఛన్లు ఇప్పించారు. ప్రభుత్వం మారాక వారిని వైసీపీ నేతలు టార్చర్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది మహిళలు దిక్కుతోచక మాకు భర్త ఉన్నాడు, పింఛన్లు వద్దు, కేసు లేకుండా చూడనంటూ మా వద్దకు వస్తున్నారంటూ మాధవి విప్పుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంటే అనేక మందికి అర్హత లేకపోయినా, అంటే ఒంటరి మహిళ అంటే ఎవరు, భర్త లేకపోతే, భర్త చనిపోతే వచ్చేది వితంతు పింఛన్, భర్తని వదిలేస్తే వచ్చేది ఈ పెన్షన్. ఇది భర్త ఉండగానే వాళ్ళకి ఈ ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చుకుంటూ వచ్చారన్నటువంటి నిజం బయటపడింది. ఇప్పుడు ఆ నేపథ్యంలో వాళ్ళు వేధిస్తున్నారు అని ఆమె చెప్పిన దాని మీద ఇప్పుడు విచారణ ఏం చేస్తారన్న చూడాలి. ఇప్పుడు ఈ లెక్కన ఎంతమంది పింఛన్లు తొలగించబడతాయి అనేది చూడాలి.